హైదరాబాద్ నగరంలో పెరుగుతున్న ప్రయాణికుల రద్దీకి వాతావరణ కాలుష్యానికి పరిష్కారంగా తెలంగాణ ప్రభుత్వం మరో కీలక అడుగు వేసింది. ప్రజా రవాణాను మరింత సౌకర్యవంతంగా పర్యావరణ హితంగా తీర్చిదిద్దే దిశగా నగరంలో కొత్తగా 65 ఎలక్ట్రిక్ బస్సులను రోడ్లపైకి తీసుకురానుంది. ఈ నిర్ణయంతో ప్రయాణికుల అసౌకర్యం తగ్గడంతో పాటు కాలుష్య నియంత్రణకు కూడా తోడ్పడనుంది. ఈ కొత్త ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభ కార్యక్రమం ఇవాళ హైదరాబాద్లోని రాణిగంజ్ ఆర్టీసీ డిపోలో జరగనుంది. ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, తెలంగాణ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్తో పాటు ఆర్టీసీ ఉన్నతాధికారులు హాజరు కానున్నారు. ఈ బస్సులను ఈవీ ట్రాన్స్ అనే సంస్థ ఆపరేట్ చేయనుండగా నిర్వహణ బాధ్యతలను కూడా అదే సంస్థ చేపట్టనుంది. ఇవాళ సచివాలయం 5వ బ్లాక్లో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రులు, కార్యదర్శులు, హెచ్ఓడీలతో సమావేశం జరగనుంది. జీఎస్డీపీ, కేపీఐ, పబ్లిక్ పాజిటివ్ పర్సెప్షన్, డేటా డ్రివెన్ గవర్నెన్స్ అంశాలపై చర్చిస్తారు. వృద్ధి రేటు పెంపునకు రానున్న 4 నెలల్లో తీసుకోవాల్సిన అంశాలు, అమలు చేయాల్సిన ప్రణాళికపై చర్చ జరగనుంది. జీహెచ్ఎంసీలో వార్డుల డీలిమిటేషన్పై నేటి నుంచి అభ్యంతరాలు స్వీకరించనున్నారు. జీహెచ్ఎంసీ ప్రధాన కార్యాలయంతో పాటు జోనల్ సర్కిల్ ఆఫీసుల్లోనూ అభ్యంతరాలు స్వీకరించనున్నారు. నేటి నుంచి 7 రోజుల పాటు వీటిని తీసుకోనున్నారు. కేవలం లిఖితపూర్వకంగా మాత్రమే అభ్యంతరాలు ఇవ్వాలని సూచించారు. ప్రజాభిప్రాయ సేకరణ పూర్తయ్యాక కౌన్సిల్ సభ్యుల అభిప్రాయం తీసుకోనున్నారు. ఇవాళ ఉదయం మంగళగిరిలో డిప్యూటీ సీఎం పవన్ మాటామంతి కార్యక్రమం చేపట్టనున్నారు. పంచాయతీరాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా శాఖల అధికారులు, సిబ్బందితో విస్తృత స్థాయి సమావేశం కానున్నారు. గ్రామాల్లో తాగునీరు, సాగునీరు, రోడ్లు, మురుగు కాలువలు, ఉపాధి హామీ, పాఠశాల విద్య, నిరుద్యోగం వంటి సమస్యలు, డెవలప్మెంట్స్పై కీలకంగా చర్చించనున్నారు. చెరువుల పునరుద్ధరణ, గ్రామీణ మౌలిక సదుపాయాల బలోపేతంపై ప్రధానంగా ఫోకస్ చేయనున్నారు. ఏపీలో రెవెన్యూ సేవలను ప్రజలకు మరింత చేరువ చేసే దిశగా ముఖ్యమంత్రి చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. భూముల రిజిస్ట్రేషన్ జరిగిన వెంటనే ఎలాంటి జాప్యం లేకుండా రియల్ టైంలో ఆటోమేటిక్ గా మ్యూటేషన్ పూర్తయ్యేలా పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. పట్టాదారు పాస్ పుస్తకాల కోసం భూ యజమానులు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేసే దుస్థితికి చర్మగీతం పాడాలని స్పష్టం చేశారు. రాబోయే ఏడాది కాలంలో రెవెన్యూ శాఖను పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేయాలని, ఈ ప్రక్రియపై ప్రతి నెలా తానే స్వయంగా సమీక్షిస్తానని ఆయన వెల్లడించారు. పరిపాలనలో సౌలభ్యం, వేగవంతమైన పరిష్కారం కోసం మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. వివాదాస్పద భూముల జాబితా నుంచి భూములను తొలగించే అధికారాన్ని ఇప్పటివరకు ఉన్న జాయింట్ కలెక్టర్ స్థాయి నుంచి ఆర్డీఓలకు బదలాయించాలని నిర్దేశించారు. ఏపీ ఆర్థిక పరిస్థితిపై మాజీ సీఎం జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. ఏపీ ఆర్థికంగా అభివృద్ధి చెందుతోందంటూ చేస్తున్న ప్రకటనలను తప్పుబట్టారు. తప్పుడు లెక్కలు చెప్పారంటూ చంద్రబాబుపై ఫైర్ అయ్యారాయన. తనకు తానుగా తయారు చేసుకున్న లెక్కలను చూపించి జనాన్ని మోసం చేయొద్దంటూ జగన్ హితవు పలికారు. ఏపీని కూటమి ప్రభుత్వం అప్పుల్లో ముంచిందని విమర్శించారు మాజీ మంత్రి పేర్ని నాని. ప్రజల ఆస్తుల్ని కూటమి సర్కార్ తాకట్టు పెట్టిందని ఆరోపించారు. కేబినెట్, గవర్నర్ అనుమతి లేకుండానే అప్పులు తెస్తున్నారని చెప్పారు. 191,000 కోట్ల ఆస్తుల్ని తాకట్టు పెట్టి 9,000 కోట్లు అప్పు తెచ్చారని అన్నారు. భవిష్యత్తులో రాబోయే ఆదాయాలను కూడా తాకట్టు పెట్టారని వాపోయారు. ఎవరిది అప్పుల ప్రభుత్వం, ఎవరిది దివాళా ప్రభుత్వమని మండిపడ్డారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణను విపక్షాలు వ్యతిరేకిస్తూ ఉండడంతో పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో దీనిపై చర్చ జరిగింది. అందరికీ సౌకర్యంగా ఉంటే ఎస్ఏఆర్తో తమకు ఎలాంటి ఇబ్బంది లేదన్నారు.
అన్ని పోలింగ్ కేంద్రాల్లో వెబ్కాస్టింగ్ నిర్వహించాలన్నారు. వెబ్కాస్టింగ్ ఫుటేజ్ అన్ని రాజకీయ పార్టీలకు అందుబాటులో తీసుకురావాలన్నారు. ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించాలనేదే తమ అభిమతమన్నారు మిథున్ రెడ్డి. అభివృద్ధి చెందిన దేశాల్లో పేపర్ బ్యాలెట్తో ఎన్నికలు నిర్వహిస్తున్నారని, అలానే చేయాలన్నారు. గ్లోబల్ సమ్మిట్ లో విజన్ డాక్యుమెంట్ సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు. 2047 నాటికి $3 ట్రిలియన్ల ఎకానమీ లక్ష్యంగా దీని రూపకల్పన జరిగింది. తెలంగాణ అంటే వ్యాపారం అనే పేరుతో తెలుగు, ఇంగ్లీష్, హిందీ భాషల్లో 83 పేజీలతో విజన్ డాక్యుమెంట్ తయారైంది. తెలంగాణ క్యూర్, రేర్ జోన్లుగా విభజిస్తూ మొత్తం 10 కీలక వ్యూహాలతో విజన్ డాక్యుమెంట్ రూపకల్పన జరిగింది. తెలంగాణ చైతన్యవంతమైన నేల అని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. భూమి కోసం, భుక్తి కోసం, విముక్తి కోసం ఎన్నో పోరాటాలు జరిగాయన్నారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి సాధించలేకపోయామని ఆయన చెప్పారు. గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకల్లో తెలంగాణ విజన్ డాక్యుమెంటరీని విడుదల చేశారు. స్వేచ్ఛ, సామాజిక న్యాయం, సమానత్వం సాధించేలా విజన్ డాక్యుమెంట్ రూపొందించామన్నారు. $30 ట్రిలియన్ ఎకానమీ లక్ష్యంతో ప్రధాని మోడీ ముందుకు సాగుతున్నారని, కేంద్ర లక్ష్యానికి అనుగుణంగా తెలంగాణ కూడా లక్ష్యాలు నిర్దేశించుకుందని చెప్పారు. 2047 నాటికి $3 ట్రిలియన్ ఎకానమీగా ఎదగాలని లక్ష్యం పెట్టుకున్నామన్నారు. అన్ని వర్గాల వారిని సంప్రదించి విజన్ 2047 డాక్యుమెంట్ రూపొందించామని తెలిపారు. గ్లోబల్ సమ్మిట్ లో పెట్టుబడులు వెల్లువెత్తాయి. 2 రోజులు 5,39,495 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. తొలి రోజు 2,43,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టారు పలువురు పారిశ్రామికవేత్తలు. రెండో రోజు 2,96,495 కోట్ల రూపాయల పెట్టుబడులొచ్చాయి. ఫుడ్ ప్రాసెసింగ్, డేటా సెంటర్లు, ఫార్మా సెక్టర్, క్లీన్ ఎనర్జీలో భారీ ప్రాజెక్టులు రానున్నాయి. డీప్ టెక్నాలజీ, గ్రీన్ ఎనర్జీ, ఏరోస్పేస్ రంగాల్లో ఒప్పందాలు కుదిరాయి. గ్రీన్ ఎనర్జీ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొచ్చాయి. అరబిందో, భారత్ బయోటెక్, ఎంఎస్ఎన్, హెటిరో ప్రభుత్వంతో ఎంఓయూలు కుదుర్చుకున్నాయి. వింటేజ్ కాఫీ హౌస్, కేజేఎస్ ఇండియా, రిలయన్స్ కన్స్యూమర్, బయోలాజికల్ విజీ ఇంక్, గ్రాన్యూల్స్ ఫిజిక్స్ వాలా ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు కుదుర్చుకున్నాయి. భారత్ ఫ్యూచర్ సిటీలో అత్యంత వైభవంగా నిర్వహించిన తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ విజయవంతంగా ముగిసింది. ఈ అంతర్జాతీయ స్థాయి సమ్మిట్ లో ప్రముఖ పారిశ్రామికవేత్త, మహీంద్రా అండ్ మహీంద్రా చైర్పర్సన్ ఆనంద్ మహీంద్రా పాల్గొని సీఎం రేవంత్ రెడ్డిపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన అభివృద్ధి దిశ విజన్ డాక్యుమెంట్ తనను బాగా ఆకట్టుకుందని వెల్లడించారు. టెక్నాలజీ ఎంత వేగంగా ఎదిగినా, డిజిటలైజేషన్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంత విస్తరించినా హ్యూమన్ టచ్ కున్న ప్రాధాన్యత ఎప్పటికీ తగ్గదన్నారు. మానవీయ నైపుణ్యాన్ని ఏ సాంకేతికత భర్తీ చేయలేదని స్పష్టం చేశారు. భవిష్యత్తులో కూడా హ్యూమన్ స్కిల్స్ కు కీలక పాత్ర ఉంటుందని వ్యాఖ్యానించారు. తెలంగాణ ప్రభుత్వం రూపొందించిన విజన్ డాక్యుమెంట్ ను పరిశీలించిన తర్వాత లక్ష్యాలను మరింత విస్తృతంగా, పెద్ద స్థాయిలో పెట్టుకోవాలని అనిపించిందని ఆనంద్ మహీంద్ర తెలిపారు. ఆ డాక్యుమెంట్ ను చూస్తే నిపుణుల అభిప్రాయాలు మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల ఆశయాలు కూడా ప్రతిబింబించినట్లు అనిపించిందని అన్నారు. హైదరాబాద్ ను గ్లోబల్ సినిమా హబ్ గా చేయాలన్నది రేవంత్ రెడ్డి ఆకాంక్ష అన్నారు చిరంజీవి. నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధిస్తారన్న నమ్మకం తనకుందన్నారు. ఫ్యూచర్ సిటీలో సల్మాన్, అజయ్ దేవగన్ వంటి వారు స్టూడియోలు ఏర్పాటు చేస్తామనడం హర్షణీయమన్నారు చిరంజీవి. ఇదే స్ఫూర్తితో టాలీవుడ్ ప్రముఖులు ముందుకు రావాలన్నారు. సినిమా పరిశ్రమకు సీఎం పూర్తి సహకారం అందిస్తున్నారని పేర్కొన్నారు. తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన గ్లోబల్ సమ్మిట్ ముగింపు వేడుకలో ఏర్పాటు చేసిన భారీ డ్రోన్ షో ఆకట్టుకుంది. సమ్మిట్ 2047 లక్ష్యాలు వివరించే థీమ్లతో డ్రోన్ షో ఏర్పాటు చేశారు. గిన్నీస్ బుక్ రికార్డు సాధించేలా 3,000 డ్రోన్లతో ప్రత్యేక ప్రదర్శన నిర్వహించారు. గతంలో అబుదాబిలో 2,131 డ్రోన్ల ప్రదర్శనకు గిన్నీస్ బుక్ రికార్డు వరించింది. తాజాగా దానిని అధిగమించేలా 3,000 డ్రోన్లతో తెలంగాణ ప్రభుత్వం డ్రోన్ ప్రదర్శన ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి హాజరైన గిన్నీస్ వరల్డ్ రికార్డు సభ్యులు సీఎం రేవంత్ రెడ్డికి ధ్రువపత్రాన్ని అందజేశారు. ముగింపు వేడుకల సందర్భంగా బాణసంచా వెలుగుల్లో గ్లోబల్ సమ్మిట్ ప్రాంగణం అద్భుతంగా కనిపించింది.
పంచాయతీ ఎన్నికల ఫైట్ కొనసాగుతోంది. నిన్నటితో మొదటి విడత ఎన్నికల ప్రచారానికి గడువు ముగిసింది. రేపు ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు పోలింగ్ జరగనుంది. అదే రోజు మధ్యాహ్నం కౌంటింగ్, ఆ తర్వాత ఫలితాలను వెల్లడిస్తారు. మొదటి విడతలో మొత్తం 189 మండలాలు, 4235 గ్రామ పంచాయతీల్లో ఎన్నికలు జరగనున్నాయి. 56,19,430 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. మొదటి విడత ఎన్నికలకు మొత్తం 37,562 పోలింగ్ కేంద్రాలను సిద్ధం చేసింది ఎన్నికల సంఘం. వనపర్తి జిల్లా పానల్ మండల పరిధిలోని జమాపూర్ గ్రామ సర్పంచ్గా కురవం మల్లయ్య ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆయన అధికార పార్టీ మద్దతుతో నామినేషన్ వేశారు. ఆయనతో పాటు గ్రామానికి చెందిన మరికొంతమంది కూడా నామినేషన్లు వేశారు. చివరి క్షణంలో వారందరూ నామినేషన్లు విత్డ్రా చేసుకోవడంతో మల్లయ్య ఎన్నిక ఏకగ్రీవమైంది. ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మొదటి దశ ఎన్నికల ప్రచార పోరు ముగిసింది. ఎన్నికల నిర్వహణకు అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తోంది. మొదటి దశలో ఖమ్మం జిల్లాలో ఖమ్మం, మధిర, వైరా నియోజకవర్గాల్లోని 7 మండలాల్లో ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 172 సర్పంచ్ పదవులకు 476 మంది, 1702 వార్డులకు 3275 మంది పోటీ పడుతున్నారు. 20 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవం కాగా అందులో 19 కాంగ్రెస్ కైవసం చేసుకోగా 1 సిపిఐ ఏకగ్రీవమైంది. అయితే మధిర నియోజకవర్గంలో 11 ఏకగ్రీవంగా కాంగ్రెస్ కు దక్కగా ఖమ్మం నియోజకవర్గంలో 5 ఏకగ్రీవాలు కాంగ్రెస్ కయ్యాయి. మంచిర్యాల జిల్లాలో పంచాయతీ ఎన్నికల్లో ప్రలోభాల పర్వానికి తెరలిపారు అభ్యర్థులు. హాజీపూర్లో ఓ వాహనంలో తరలిస్తున్న 297 చీరలను సీజ్ చేశారు. సర్పంచ్ అభ్యర్థి వెంకటరమణారావుకు చెందిన వాహనాన్ని రెవెన్యూ అధికారులు పట్టుకున్నారు. అందులో ఓ పార్టీకి చెందిన కండువాలు, పాంప్లెట్ ఉండడంతో పాటు చీరలు ఉండడంతో వాహనాన్ని సీజ్ చేశారు. మరోవైపు ఓ ఇంట్లో నిల్వ ఉంచిన మద్యం సీసాలను పట్టుకున్నారు. తెలంగాణలో 10వ తరగతి పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. వచ్చే ఏడాది మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ ప్రకటించింది. మరోవైపు ఇంటర్ పరీక్షలు ఫిబ్రవరి 25 నుంచి మార్చి 13 వరకు జరగనున్నాయి. ఆ తర్వాత మార్చి 14 నుంచి 10వ తరగతి పరీక్షలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. విద్యార్థికి ఒత్తిడి లేకుండా ఈ ఏడాది ఒక్కో ఎగ్జామ్కు మధ్య 3 రోజుల గ్యాప్ వచ్చేలా ప్లాన్ చేశారు. సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలం మట్టపల్లి గ్రామంలో శ్రీ లక్ష్మీ నరసింహస్వామి పుణ్యక్షేత్రం దగ్గర కృష్ణానదిలో నీరు కలర్ మారింది. నీరంతా నీలి రంగులో ఉండడంతో గుర్తు తెలియని వ్యక్తులు కెమికల్ను కలిపినట్లుగా అనుమానం వ్యక్తం చేస్తున్నారు. రసాయనాలను బయట నుంచి ట్యాంకర్ ద్వారా తరలించి కృష్ణానదిలో కలిపి ఉంటారని అనుమానిస్తున్నారు. పవిత్రమైన పుణ్యక్షేత్రం సమీపంలో ఇలా జరగడం చాలా బాధాకరమని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీలో ఆందోళన కలిగిస్తున్న స్క్రాబ్ టైఫస్ వ్యాధి నియంత్రణకు, దానిపై సమగ్ర అధ్యయనం చేసేందుకు జాతీయ స్థాయి వైద్య నిపుణులతో ప్రత్యేక టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. అపరిశుభ్రతే అనేక వ్యాధులకు మూల కారణమని, ప్రజల్లో పరిశుభ్రతపై విస్తృత చైతన్యం తీసుకురావడం ద్వారా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించవచ్చని ఆయన స్పష్టం చేశారు. అన్నమయ్య జిల్లా ములకల చెరువు కల్తీ మద్యం కేసులో తంబళ్లపల్లి టీడీపీ మాజీ ఇన్ఛార్జ్ జయచంద్రారెడ్డి పిఏ రాజేష్ ను కోర్టులో హాజరుపరిచారు. ఈ కేసులో రాజేష్ ఏఫైగా ఉన్నారు. తంబళ్లపల్లి జూనియర్ సివిల్ జడ్జ్ కోర్టు ముందు హాజరుపరిచారు ఎక్సైజ్ పోలీసులు. విచారించిన జడ్జి రాజేష్ కు 14 రోజుల పాటు రిమాండ్ విధించారు. దాంతో ఆయన్ను మదనపల్లి సబ్ జైలుకు తరలించారు ఎక్సైజ్ అధికారులు. కాకినాడ జిల్లా చేబ్రోలులో పట్టు మార్కెట్లో రైతులను నిండా దోచేస్తున్నారు. తూకంలో తేడా ఉండడంతో ఏళ్ల తరబడి తాము నష్టపోతున్నామని రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. అయినా అటు పట్టు పరిశ్రమ అధికారులు, ఇటు మెటాలర్జీ అధికారులు పట్టించుకోవడం లేదు. రైతులను ఆదుకోవాలని అధికారులు అడ్డదారులు తొక్కుతున్నారు. రంగారెడ్డి జిల్లాలో ఏసీబీ బలకు మరో అవినీతి చేపచిక్కింది. కొగ్రకొలాన్ కలెక్టరేట్లో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. రైడ్స్ లో పౌర సరఫరాల శాఖ జిల్లా ఉపాధికారి రవీంద్ర నాయక్ 20,000 లంచం తీసుకుంటూ రెడ్ హ్యాండెడ్ గా పట్టుబడ్డాడు. జిల్లా కలెక్టరేట్లో ఏడీ ల్యాండ్ సర్వేర్ శ్రీనివాస్ ఘటన మరొక ముందే వారం రోజుల్లోనే మరో అధికారి లంచం తీసుకుంటూ పట్టుబడ్డాడు. వందేమాతరం 150వ వార్షికోత్సవాలను పురస్కరించుకుని ఆ గేయంపై రాజ్యసభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా మాట్లాడారు. కాలంతో సంబంధం లేకుండా వందేమాతరం దేశ ప్రజల్లో
ఎప్పటికీ స్ఫూర్తి నింపుతూనే ఉంటుందని అన్నారు. ఆ గేయానికి గతంలోనూ ఎంతో ఔచిత్యం ఉందని, భవిష్యత్తులోనూ ఉంటుందని అన్నారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లో వందేమాతరంపై చర్చ ప్రారంభించిన ఒకరోజు తర్వాత లోక్సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్పై రాహుల్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆర్ఎస్ఎస్ భారత సమాజంలో సమానత్వం యొక్క ప్రాథమిక సూత్రాన్ని దెబ్బతీస్తోందని ఆరోపించారు. వారు సమానత్వాన్ని నమ్మరు, సోపాన క్రమాన్ని నమ్ముతారు. వారు ఉన్నతంగా ఉండాలని నమ్ముతారు అని రాహుల్ అన్నారు.